ఆల్రెడీ నేను కర్నూలు నుంచి ఢిల్లీ ఎలా చేరుకోవాలన్న టాపిక్ మీద డీటెయిల్‌గా ఒక వీడియో చేసినాను. ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తున్నాను. ఇంకా వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ లింక్ ఓపెన్ చేసి మీరు చూడొచ్చు. లేదా మన ప్రవీణ్ టాక్స్ ఛానల్‌లో టాప్‌లోనే ఉంటుంది మన వీడియో. చూసి తర్వాతనే ఈ వీడియో అయితే చూడండి. ఈరోజు మనం ఢిల్లీ నుంచి కర్నూలు ఎలా చేరుకోవాలో తెలుసుకుందాము. హాయ్ యువర్స్, దిస్ ఇస్ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఢిల్లీ నుంచి కర్నూలు చేరుకోవడానికి బెస్ట్ ఆప్షన్ ట్రైన్స్. ఢిల్లీ నుంచి కర్నూలుకు 3 రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఫస్ట్ ట్రైన్ నంబర్ 12708 ఏపీ సంపర్క్ క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రైను. ఈ ట్రైన్ వారంలో 3 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ ఆది, బుధ మరియు శుక్రవారం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ తెల్లవారుజామున 5:20 ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఈ కర్నూలు వెళ్లే రైళ్లన్నీ కూడా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరవు. అక్కడ నుంచి 7 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ వస్తుంది. అక్కడ నుంచి మన కర్నూలు వెళ్లే రైళ్లన్నీ అందుబాటులో ఉంటాయి. మీరు హోటల్ నుంచి ఈజీగా హజరత్ నిజాముద్దీన్ చేరుకోవచ్చు. మన హైదరాబాద్లో కాచిగూడ, సికింద్రాబాద్, హైదరాబాద్ దక్కన్ నాంపల్లి ఎలానో అక్కడ మనకు హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్, ఆనంద్ విహార్ టెర్మినల్, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ వంటి మేజర్ స్టేషన్స్ అయితే ఉంటాయి. ఈ ట్రైన్ గ్వాలియర్, ఝాన్సీ, భూపాల్, నాగపూర్, బల్హార్షా, సిర్పూర్ కాగజ్ నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, కాజీపేట, కాచిగూడ, మహబూబ్ నగర్, గద్వాల్ మీదుగా కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ కు మరుసటి రోజు మధ్యాహ్నం 1:10 చేరుకుంటుంది. అంటే ఈ రైలు ఆగే స్టాప్స్ కేవలం 13 మాత్రమే. ఈ ట్రైన్ ట్రావెల్ చేసే దూరం 1900 కిలోమీటర్లు. టోటల్ జర్నీ అవర్స్ 32 గంటలు అయితే అవుతుంది. ఈ రైలుకి కరోనా కంటే ముందు అంటే 2018, 19 ఆ టైంలో, 17 ఆ టైంలో హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 7 గంటలకు బయలుదేరేది. కరోనా తర్వాత తెల్లవారుజామున 5:20 బయలుదేరేలా షెడ్యూల్ అయితే చేసినారు. లాస్ట్ మొన్నటి వరకు కూడా ఈ ట్రైన్ మధ్యాహ్నం 1:30 కర్నూలు చేరుకునేది. ప్రజెంట్ 1:10 చేరుకుంటుంది. ఈ ఈ ట్రైన్ బెస్టా కాదా అనేది నేను 3 రైళ్ల ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత అయితే చెప్తాను. సెకండ్ ట్రైన్ కర్ణాటక సంపర్క్ క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నంబర్ 12650. ఈ ట్రైన్ బుధవారం మరియు శుక్రవారం తప్ప మిగిలిన అన్ని రోజుల్లో అందుబాటులో ఉంటుంది. అంటే వీక్లీలో 5 టైమ్స్ ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 8:20 బయలుదేరుతుంది. ఈ ట్రైన్ గ్వాలియర్, ఝాన్సీ, భోపాల్, నాగపూర్, బల్హార్షా, కాచిగూడ, మహబూబ్ నగర్ మీదుగా కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ కు మరుసటి రోజు మధ్యాహ్నం 12:50 చేరుకుంటుంది. అంటే ఈ ట్రైన్ ఆగే స్టేషన్లు 7 మాత్రమే. టోటల్ జర్నీ అవర్స్ 28:30. లాస్ట్ ట్రైన్ కొంగు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నంబర్ 12648. ఈ ట్రైన్ బుధవారం మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే ఈ ట్రైన్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ బుధవారం ఉదయం 7 గంటలకు హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఈ ట్రైన్ మధుర, ఆగ్రా, గ్వాలియర్, ఝాన్సీ, బల్హార్షా జంక్షన్, తర్వాత కాజీపేట, కాచిగూడ, మహబూబ్ నగర్ మీదుగా కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ కు మధ్యాహ్నం 12:50 చేరుకుంటుంది. ఈ ట్రైన్ ఆగే స్టేషన్స్ 13 మాత్రమే. టోటల్ జర్నీ అవర్స్ 29:50. కర్ణాటక సంపర్క్ క్రాంతి 28:30 కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. ట్రైన్స్ ఫేర్ చూసుకుంటే సంపర్క్ క్రాంతికి స్పెషల్ గా ఫేర్స్ ఎక్కువైతే ఉండవు. సంపర్క్ క్రాంతి ఉద్దేశం ఏమంటే సూపర్ ఫాస్ట్ ఫేర్స్ తోనే హై స్పీడ్ గా అయితే వెళ్తూ ఉంటాయి. అందుకే 3 రైళ్లలో సేమ్ ఫేర్స్ అయితే ఉంటాయి. మీరు స్లీపర్ లో ట్రావెల్ చేస్తే 840 రూపాయలు అవుతుంది. థర్డ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేస్తే 2110 రూపాయలు అవుతుంది. సెకండ్ క్లాస్ ఏసీలో ప్రయాణిస్తే 3000 రూపాయలు. ఫస్ట్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేస్తే 5000 రూపాయలు. జనరల్ లో ట్రావెల్ చేస్తే 475 రూపాయలు అవుతుంది. ఈ కొంగు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కి ఆగ్రాలో కూడా అఫీషియల్ స్టాప్ ఉంది. కానీ ఏపీ సంపర్క్ క్రాంతి అలాగే కర్ణాటక సంపర్క్ క్రాంతి ఈ 2 సంపర్క్ క్రాంతులకు ఆగ్రాలో అఫీషియల్ గా స్టాప్ లేదు. కానీ మీకు డౌట్ ఉండొచ్చు, మీరు కర్నూలు నుంచి ఢిల్లీ వెళ్ళే టైంలో ఇంజన్ చెకింగ్ పర్పస్ ఆగ్రాలో ఆపుతారు కదా 10 నిమిషాలు అలా, ఇప్పుడు ఏమైనా ఆపుతారని మీకు డౌట్ రావచ్చు. ఆపరు.
ఇంజన్ చెకింగ్ పర్పస్ అయితే మీరు నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరేటప్పుడు గ్వాలియర్ వరకు అంటే 303 కిలోమీటర్ నాన్ స్టాప్ రైడ్ ఉంటుంది. ఎక్కడా కూడా రైలు అయితే ఆగదు. నేనైతే ఇప్పటికి 5-6 సార్లు ట్రావెల్ చేసిన కదా, సంపక్రాంతిలోనే ఎక్కడా కూడా ఈ రైలు ఆగేది చూడలేదు. మరి ఒకవేళ మీ లక్ కొద్ది ఆగొచ్చు, కానీ ఆగ్రాలో ఆగుతుంది కదా అని మీరు ఆగ్రాలో బోర్డింగ్ అయితే కాకండి. నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచే ఈ ట్రైన్లో అయితే ఎక్కండి. కొంగు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కి అయితే అఫీషియల్ గా స్టాప్ ఉంది. మీరు అక్కడ నుంచి కూడా ట్రావెల్ చేయొచ్చు కర్నూలుకి. ఈ 3 రైళ్లలో ది బెస్ట్ ఏదంటే, నేను మీకు ఈ 3 రైళ్లలో ఉండే ప్లసెస్ అలాగే మైనస్లు ఏమేమి ఉన్నాయో అన్ని చెప్తాను. ఎందులో ట్రావెల్ చేయాలనేది మీ చాయిస్. ముందుగా ఏపీ సంపర్క్రాంతి చూసుకుంటే స్లీపర్ లో వెళ్ళడానికి బెస్ట్ చాయిస్. అంటే 840 రూపాయలు పెట్టి స్లీపర్ లో అయితే వెళ్ళొచ్చు. ఎందుకంటే నీట్నెస్ బాగుంటుంది. ఈ గుట్కా బ్యాచ్ నార్త్ వాళ్ళు ఎక్కువగా ప్రయాణించారు. ఈ తిరుపతి వెళ్లే రైలు కాబట్టి ఈ నార్త్ వాళ్ళ గోళ అనేది పెద్దగా ఈ రైలు అయితే ఉండకపోవచ్చు. అంటే ట్రావెల్ చేసినప్పుడు చూసినా కదా, మాక్సిమం ఈ గుట్కా బ్యాచెస్ ఎక్కువగా ఎక్కరు. ఈ ట్రైన్ కి ఉండే మైనస్ ఏమంటే బల్హార్షా వరకు సూపర్ స్పీడ్, మామూలు స్పీడ్ కాదు. సంపర్క్రాంతి పవర్ చూపిస్తుంది ఈ ట్రైన్. ఆ తర్వాత అసలైన సినిమా బల్హార్షా నుంచి కాచిగూడ వచ్చేలోపే కొంచెం స్లో అవుతుంది. అంతవరకు హై స్పీడ్ తో కొట్టిన ట్రైన్ స్లో వెళ్తుంది. స్లో వెళ్ళినా సరే కాచిగూడకు మనం ఆన్ టైంకే వెళ్తూ ఉంటాము. ఏమంటే కొంచెం జర్నీ అవర్స్ ఎక్కువ పెట్టినారు ఈ ట్రైన్ కి. అది ఇంత లైన్ లోనే ఎక్కువ ఉంది. దీని బ్యాక్ సైడ్ వచ్చే సంపర్క్రాంతి కానీ, అది కర్ణాటక సంపర్క్రాంతి కానీ, కొన్నిసార్లు కొంగు సూపర్ ఫాస్ట్ కూడా దీన్ని క్రాస్ చేసుకుని వెళ్తూ ఉంటాయి. కొంచెం 32 గంటలు కాబట్టి కొంచెం ఓపికతో ట్రావెల్ చేయాలి. దీంతో ఈ మూడు ట్రైన్లలో పోలిస్తే స్లీపర్ లో ట్రావెల్ చేయడానికంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ట్రైన్ ఏదంటే ఏపీ సంపర్క్రాంతిని. నీట్నెస్ బాగుంటుంది. కొంచెం ఈ 2 రైళ్లతో పోలిస్తే చాలా బెటర్. కర్ణాటక సంపర్క్రాంతి హై స్పీడ్ ట్రైన్, కేవలం 7 స్టాపులు మాత్రమే ఆగుతుంది. ఈ ట్రైన్ లో స్లీపర్ లో మాత్రం ట్రావెల్ చేయకండి. 840 రూపాయలకు కక్కుర్తి అన్నారంటే జర్నీ మొత్తం మీరు చాలా అప్సెట్ కావాల్సి వస్తుంది. ఈ గుట్కా బ్యాచ్ వాళ్ళు ఎక్కువ ఎక్కుతూ ఉంటారు, యశ్వంత్పూర్ వెళ్ళే వాళ్ళు. నీట్నెస్ కూడా అంతగా అయితే ఉండదు. నేను థర్డ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేసినాను 2-3 సార్లు. దాంట్లోనే నీట్నెస్ ఆటాడుకుంటుంది. ఇంకా మీరు స్లీపర్లో ఎలా ఉంటుందో ఊహించుకోండి. బెస్ట్ పంచువాలిటీ, హై స్పీడ్. ఏమంటే ఫ్యామిలీస్ వెళ్ళాలనుకుంటే ఈ ట్రైన్లో ఏసీలో ట్రావెల్ చేయండి. థర్డ్ ఏసీ కొంచెం అమౌంట్ అందరూ కూడా భరించగలరు. 2110 రూపాయలు అంటే ఓకే, అది అది చాలా మంది ఎఫర్ట్ చేయగలరు, నో ప్రాబ్లం. థర్డ్ ఏసీ బెటర్ ఆప్షన్. స్లీపర్లో వెళ్ళే వాళ్ళు కొంచెం ఆలోచించుకోండి. కానీ హై స్పీడ్ ట్రైన్ 28 గంటల్లోనే మీరు కర్నూలుకి అయితే చేరుకోవచ్చు. కొంగు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్, ఈ ట్రైన్లో ట్రావెల్ చేసే వాళ్ళకి ఒక ప్లస్ ఏమంటే స్లీపర్లో ఈ ట్రైన్లో కూడా ట్రావెల్ చేయొచ్చు. ఏమంటే కర్ణాటక సంపర్క్రాంతితో పోలిస్తే కొంచెం నీట్నెస్ బాగుంటుంది. కానీ స్లీపర్ అంటేనే ఏపీ సంపర్క్రాంతి, అది బాగా గుర్తుపెట్టుకోండి. కొంగు ట్రావెల్ చేయొచ్చు. ఈ గుట్కా బ్యాచ్ వాళ్ళు కూడా తక్కువనే ఉంటారు ఈ ట్రైన్లో, ఇది నేను గమనించినాను. ఈవెన్ మీరు వెయిటింగ్ లిస్ట్ ఉన్నా కూడా ఈ దీంట్లో కన్ఫర్మ్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు RLWL ఉన్నా కూడా కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బెస్ట్ పంచువాలిటీ ట్రైన్. అంటే పంచువాలిటీ ఎక్కడా కూడా మనకు ఇబ్బంది అయితే ఉండదు. కర్నూలుకి ఆన్ టైంకే మనము వెళ్తూ ఉంటాము. కాచిగూడకు కూడా ఈ ట్రైన్ ఆన్ టైంకే వెళ్తూ ఉంటుంది. 29 గంటల 30 నిమిషాలు బెటర్. ఈ ట్రైన్లో చాలా బెటర్. మన ఏపీ సంపర్క్రాంతితో పోలిస్తే ఈ ట్రైన్ స్పీడ్ ఎక్కువ వెళ్తుంది. అది ఏపీ సంపర్క్రాంతి 32 గంటలు అయితే 29 గంటల 30 నిమిషాలే ట్రావెల్ టైం అయితే పడుతుంది. కాబట్టి కొంగు ఒక బెటర్ ఆప్షన్. మీరు ఒకవేళ బుధవారం ట్రావెల్ చేయాలనుకుంటే ఏపీ సంపర్క్రాంతి కంటే కొంగులోనే ప్రయాణించడం బెటర్. ప్యాంట్రీ కార్ ఫుడ్, 3 రైళ్లలో ప్యాంట్రీ కార్ ఫుడ్ అంతంత మాత్రమే. మీరు ఇంకా బెటర్ గా నన్ను అడిగితే ఈ పండ్లు క్యారీ చేయడం బెటర్. మధ్యాహ్నం పూట ఝాన్సీ జంక్షన్ లో 60 రూపాయలకి 2 గుడ్లు కొంచెం రైస్ పెట్టి ఇస్తూ ఉంటారు. అది కొంచెం బాగుంటుంది, బెటర్. నేను తిన్నాను, అది చాలా బాగా నచ్చింది. భోపాల్లో మళ్ళీ మీరు ట్రైన్ ఆగుతుంటుంది సాయంకాలం పూట, అప్పుడే లంచ్ తీసుకోండి. మళ్ళీ నాగపూర్ వెళ్ళేలోపు రాత్రి 10 అవుతుంది. మధ్యలో ఎక్కడ కూడా ఆగదు కాబట్టి మీరు బెటర్ గా ముందే లంచ్ ప్రిపేర్ చేసేసుకోండి. ఒకవేళ మీరు ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కి చేరుకోండి. టికెట్ కాస్ట్ అరౌండ్ 5000-6000 అలా ఉంటుంది. ముందుగానే బుక్ చేసుకుంటే తక్కువ ఉంటుంది. మీరు మళ్ళీ కర్నూలుకి వేరే బస్సులో ట్రావెల్ చేసి చేరుకోవచ్చు. ఒకవేళ మీరు ఈవినింగ్ ట్రావెల్ చేసి కర్నూలు చేరుకోవాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్.
ఈ ట్రైన్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో ప్రతిరోజు సాయంకాలం 4 గంటలకు బయలుదేరుతుంది. అంటే ఎవ్రీడే ఉంటుంది. సాయంకాలం 4 గంటలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ లో స్టాప్ ఉండదు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. మరుసటి రోజు సాయంకాలం 4 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. 24 అవర్స్ జర్నీ. ప్యాంట్రీ కార్ ఫుడ్ బాగుంటుంది. స్లీపర్ బాగుంటుంది. స్లీపర్ లో కూడా మనకు కొంత గుట్కా బ్యాచ్ తక్కువనే. థర్డ్ ఏసీ ఇంకా బాగుంటుంది. సెకండ్ ఏసీ ఇంకా కంఫర్టబుల్. ఫస్ట్ ఏసీ ఇంకా హై క్లాస్ లో ఉంటుంది. బెస్ట్ పంచువాలిటీ ట్రైన్, హై పీరియాడిటీ ట్రైన్, సూపర్ స్పీడ్ కొడుతుంటుంది ట్రైన్ అయితే. నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఫేవరెట్ ట్రైన్ ఏదంటే తెలంగాణ ఎక్స్ప్రెస్. సూపర్ స్పీడ్. ప్యాంట్రీ కార్ ఫుడ్ కూడా అంతే బాగుంటుంది. మీరు ఈవినింగ్ 4 గంటలకు సికింద్రాబాద్ చేరుకున్న తర్వాత మీరు వెంటనే ట్రావెల్ చేసి 10 లోపు కర్నూలు చేరుకోవచ్చు. ఒకవేళ మీరు డిన్నర్ చేసుకుని వెళ్ళాలనుకుంటే 10-10:30కి ఎక్కుతారంటే ఎర్లీ మార్నింగ్ మీరు కర్నూలుకి అయితే చేరుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకొక విషయం, ట్రావెల్ టిప్స్ ఒకటి చెప్తున్నాను వినండి. టికెట్స్ 2 నెలల ముందే బుక్ చేసుకోండి. ప్లానింగ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. వెయిటింగ్ లిస్ట్ ఉన్నా సరే సీజన్ టైంలో మీకు ఆర్ఏసీ వచ్చిందంటే ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు రిజర్వేషన్ చేసుకునే ట్రావెల్ చేయండి. ఆర్ఏసీ సంఖ్య ఎక్కువ ఉందంటే ఆ ట్రైన్ అవాయిడ్ చేయండి. కన్ఫామ్ అయితే కాదు. దానికంటే బెటర్ గా 2 months ముందే ప్లానింగ్ తో బుక్ చేసుకోవడం చాలా బెటర్. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి రెడీగా పెట్టుకోండి. మరిన్ని అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.